ఈరోజు దేవుని వాగ్దానం. మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ఈ రోజుల్లో చాలామంది బయట నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల కన్నీళ్లు కారుస్తుంటారు. లోకం మన బాధను అర్థం చేసుకోకపోవచ్చు, మన కన్నీళ్లను బలహీనంగా చూడవచ్చు. కానీ యేసు చెప్పిన మాట ఏమిటంటే, మీ దుఃఖము సంతోషముగా మారును. ఇది కేవలం ఓదార్పు మాట కాదు, దేవుని వాగ్దానం. ఈరోజు నీవు ఏడుస్తున్న కారణమే రేపు నీ సాక్ష్యంగా మారుతుంది. నీ బాధ శాశ్వతం కాదు. దేవుడు నీ కన్నీళ్లను చూస్తున్నాడు. లోకం సంతోషించిన చివరికి ఆనందం దేవుని పిల్లలదే. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, ఈరోజు బాధలో ఉన్న ప్రతి హృదయాన్ని మీరు తాకండి తండ్రి. కన్నీళ్లతో ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో ఆదరణను కురిపించండి. ప్రభువా, దుఃఖంతో బలహీనపడిన మనసులకు బలాన్ని ఇవ్వండి. నిరాశలో ఉన్నవారికి నిరీక్షణను ప్రసాదించండి యేసయ్యా. మీ దుఃఖము సంతోషముగా మారును అనే మీ వాగ్దానం మా జీవితంలో నెరవేరేలా చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.